హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనిత క్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కమ్మగా టేస్టీగా ఉండేటటువంటి టెంపుల్ టైప్లో మనము కట్టె పొంగల్ని ఇంట్లో ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము కుక్కర్ని తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు నేను రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో 1.5 కప్ వరకు నేను పెసరపప్పుని తీసుకున్నాను. నేను ఈ పప్పుని డైరెక్ట్గా ఇక్కడ వేయలేదండి. దీన్ని నేను తీసుకెళ్లి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నాను. మనము ఎప్పుడైనా సరే పెసరపప్పుని ఫ్రై చేసి తర్వాత తీసుకొని వచ్చి మనం పొంగల్ని రెడీ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పెసరపప్పుని వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ని వేసుకొని దీని అంతటిని ఒక 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనము చాలా ఈజీగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఇక్కడ నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ని యూస్ చేస్తున్నాను. ఎందుకంటే 1.5 కప్ రైస్ 1.5 కప్ మూంగ్ దాల్ తీసుకున్నాను కదండి, అందువల్ల నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. మనకు కొద్దిగా పొంగల్ అనేది గట్టి పడకుండా ఉండాలంటే ఇంకా 1 కప్ వరకు వాటర్ని ఎక్స్ట్రాగా యూస్ చేసుకుంటే మనకు పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టి తీసుకెళ్లి మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని నీట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పోపుని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి నేను 1 స్పూన్ వరకు ఆయిల్, 2 స్పూన్స్ గీని యూస్ చేశానండి. వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే గీని ఎక్కువగా యూస్ చేస్తే మనం చేసేటటువంటి రెసిపీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మిర్చి, జీలకర్ర, మిరియాలను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకున్నాను. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లమును వేసుకొని దీని అంతటిని ఒకసారి నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా కుక్ అయింది కదా. ఇప్పుడు దీని అంతటిని మనము నీట్ గా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనము తీసుకొని కలుపుకున్నట్లయితే మనకు పొంగల్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, పోపుని తీసుకొని ఇందులో వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పొంగల్ అనేది గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్ గా ఉండాలంటే మీరు కొద్దిగా హాట్ వాటర్ ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే మనకు పొంగల్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదండి. చూస్తుంటే పొంగల్ అనేది కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.